కూటమి ప్రభుత్వ పాలన తీరు పట్ల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వరరావు అన్నారు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అన్ని హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. గడిచిన ఏడాది కాలంలో 240 కోట్ల మేర అభివృద్ధి పనులను సెంట్రల్ నియోజకవర్గంలో చేపట్టినట్లుగా వెల్లడించారు. సమస్య లేని నియోజకవర్గంగా సెంట్రల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గం 27వ డివిజన్ దుర్గాపురం రజక వీధి 62వ డివిజన్ ఎల్బీఎస్ నగర్ సుందరయ్య నగర్ లో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి ఏపీ ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వరరావు పాల్గొనగా పలు ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమకు అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రభుత్వ పాలన పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ తమ ఇంటి వద్దకు వచ్చిన ఎమ్మెల్యే బొండా ఉమాకు మంగళహారతులతో మహిళలు స్వాగతం పలికారు. గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ పథకాలపై వారికి బొండా ఉమా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల అవగాహన పెంచడం, వారి అభిప్రాయాలను తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకుంటున్నామని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 240 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని ఆయన వివరించారు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని అన్నారు. అర్హత కలిగిన ప్రతి లబ్ధిదానికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రజలు తమ పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారని బొండా ఉమా తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో మొత్తం 267 పోలింగ్ బూతుల పరిధిలో 2.60 లక్షల ఓట్లను కలిసి కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తామని వెల్లడించారు. 62 డివిజన్ ఇన్ఛార్జి పైడిశ్రీను మాట్లాడుతూ సుపరిపాలన తొలి అడుగు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తుందని అన్నారు. ఎమ్మెల్యే బొండా ఉమా ఆదేశాలతో ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నామని తెలిపారు. ప్రజల మద్దతుతో సుపరిపాలనను కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. సుపరిపాలన తొలి అడుగు సంవత్సరం పూర్తవుతున్నటువంటి ఈ ప్రభుత్వ పరిపాలనలో ప్రజల సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలు వీటి మీద ప్రజా అభిప్రాయం తెలుసుకునేదానికి గడప గడపకి కూడా ఇవాళ శాసనసభ్యులు, అలాగే డివిజన్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ కూడా పెద్ద ఎత్తున సెంట్రల్ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నారు. ఇవాళ 267 పోలింగ్ బూతుల్లో మా శ్రేణులన్నీ కూడా ప్రజల వద్దకు వెళ్ళి అత్యాధునికమైనటువంటి మైటీడీపీ యాప్ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. ప్రజల అభిప్రాయాలు, సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, ఈ పరిపాలన సంవత్సరం నుంచి ఎలా ఉంది, అలాగే ఏమైనా సమస్యలు ఉన్నాయా, మీకు రేషన్ కార్డులో కానీ, పింఛన్లో కానీ, ఇంకోటి కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ వీటన్నిటి మీద సమాచారం తెలుసుకొని ఆ సమాచారాన్ని అధికారులకి తెలియజేయటమే లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం. అట్లాగే ఆ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ సంవత్సర కాలంగా ప్రజల మధ్య ఉన్నాం. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత సంవత్సర కాలంగా ప్రజలకి తెలుగుదేశం ఇచ్చిన పథకాలు 3,000 పింఛను 4,000 రూపాయలు పెంచడం కానీ, 3,000 రూపాయలు ఉండే వికలాంగుల పింఛను 6,000 రూపాయలు చేయటం కానీ, అట్లాగే ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇవ్వటం కానీ, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయటం కానీ, తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలో వేయటం కానీ ఇవన్నీ కూడా ప్రజలకు సంతృప్తినిచ్చినాయి. 240 కోట్ల రూపాయలతో ఈ సంవత్సర కాలంలో సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇంకా భవిష్యత్తులో ఇంకా మరింత చేస్తాం. సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికల ముందు ఏమైతే ప్రజలకు హామీ ఇచ్చామో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ సూపర్ 6 పథకాలన్నీ కూడా ప్రజలకు అందిస్తాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 62వ డివిజన్లో మరి ఏదైతే మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని సెంట్రల్ శాసనసభ్యులు బొండా ఉమామేశ్వరరావు గారు ఇంటింటికి వెళ్తా వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటూ మరి మీకు తల్లికి వందనం ఎంతమందికి వచ్చింది, గ్యాస్ వచ్చిందా లేదా, ఈ కూటమి ప్రభుత్వం మీద మీకు సానుకూలంగా ఉందా లేదా అని అడగడం జరిగింది. ప్రజలు పండగ వాతావరణంతో మాకు చాలా బాగుందండి. గత గవర్నమెంట్లో మాకు ఏం వచ్చేవి కాదు, పబ్లిసిటీ మట్టుగా అసలు గోడలకు కాదండి, మా ఇల్లు మేము శుభ్రం చేసుకోవడానికి ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడైతే ఏ పథకం ఇచ్చినా కానీ వాళ్ళ ఫోటోలు కానీ ఏమీ లేకుండా మాకు అన్నీ సక్రమంగా అందజేస్తున్నారు. మళ్ళా మీరే రావాలని ప్రజలందరూ సంతోషంగా ఉంటూ ఈరోజు 62వ డివిజన్లో ఎల్పీఎస్ నగర్ వికలాంగుల హాస్టల్ పక్కనే ఎప్పటి నుంచో పార్కు స్థానికులందరూ బాగు చేయాలని ఎమ్మెల్యే గారికి చెప్పుకుంటా ఈరోజు 40 లక్షల పైనే ఎమ్మెల్యే గారు ఫండ్స్ రిలీజ్ చేయించి
ఆ కార్యక్రమాన్ని ఈరోజు ఈ కార్యక్రమంలో శంకుస్థాపన చేసి మరి ఈ కార్యక్రమాన్ని మా డివిజన్ స్టార్ట్ చేయడం అనేది మా అందరి డివిజన్ నాయకులు కార్యకర్తలందరికీ ఎంతో ఉత్సాహం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఈ డివిజన్ ఫస్ట్ తెస్తామని ఈ సందర్భం మీ అందరికీ తెలియజేసుకుంటూ పేరు పేరున నా ఉదయపూర్వ నమస్కారాలు.